చెప్పండి. ఈనాడు పేపర్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా, ఏ అభివృద్ధి పని చేసినా, ఎటువంటి పని చేసినా వాటిని వార్తల్ని వక్రీకరించి రాసి ఆ పత్రికలని గ్రామాల్లో డబ్బులు కాకుండా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మీరేమంటారు? ఏమంటారు? పబ్లిసిటీ కోసం ఎలక్షన్ వచ్చింది కదా, పబ్లిసిటీ కోసం వాళ్ళు వేస్తూ ఉంటారు, ఎవరికైనా ఇస్తారు పేపర్లు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలి, వాళ్ళ సామాజిక వర్గ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలి, దానికోసం వాళ్ళు తయారయ్యారు. దానికోసం తయారయ్యి పేపర్ల వరకు ఇచ్చి జనాలకు చెప్పి పబ్లిసిటీ కోసం తిరుగుతున్నారు. మళ్ళీ 3 నెలలు అయ్యాక మూత వేసుకొని మామూలుగానే రాస్తారు. మళ్ళీ 3 నెలలు అయిన తర్వాత ఎలక్షన్ ఒక 6 నెలలు ఉందనగా మళ్ళీ వస్తారు, రాసే ఒకటి రాస్తారు. మరి అటు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో సిద్ధం సభలు, ఆ సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తున్నాయని చెప్పి మరి ఏబిఎన్ టీవీ కూడా అంటున్నారు కదా. ఖాళీ కుర్చీలు ఎందుకని ఒకసారి పోయి చూసుకుంటే తెలిసిద్ది. వాళ్ళకి మీటింగులు కాడికి పోయి వీడియోలు తీసి చూసుకుంటే తెలిసిద్ది ఖాళీ కుర్చీలు ఉన్నాయా, జనం ఉన్నారా. ఆ జనాన్ని చూసి భయపడి ఖాళీ కుర్చీలు అని చదువుతున్నారు, వాళ్ళయ్యే ఖాళీగా ఉన్నాయి. మరి రేపు రాబోయే 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? ఖచ్చితంగా, దాంట్లో డౌట్ ఏముంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో జగన్ అయితే ముఖ్యమంత్రి కానీ అన్నాడు పవన్ కళ్యాణ్. ఆయన ఎవరు కానిపోవటానికి? జనం ఓట్లు వేసే జనం, కానీ ఆయన ఎవరు కానియడానికి అన్నావు. అటు చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 90% పైగా కాపులు ఉన్నారు. 90% పైన కాపులు ఉన్నారు. ఆ 2 జిల్లాల్లో నుంచి జగన్ ఒక్క సీట్ కూడా రాకుండా చేస్తుంది సార్ అని సవాల్ ఇస్తున్నారు. మొన్న చెప్పాను, ముందు ఆయన గెలవమని ఎమ్మెల్యేగా, తర్వాత జగన్ గురించి. నేను ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి వెళ్ళాను అనుకో, నేను జగన్ గురించో చంద్రబాబు గురించో మాట్లాడినా ఓకే. ముందు నేను ఎమ్మెల్యే గెలిచాలి కదా. ఎమ్మెల్యే గెలిచాక చంద్రబాబు గురించి, జగన్ గురించి, అందరి గురించి మాట్లాడు. మరి ఇంకొచ్చే 3 నెలల్లో గెలిచేది మన ప్రభుత్వం అన్నాడు లోకేష్. ఎవరైనా ఇప్పుడు నేనే లోకేష్ అనుకో, నేను గెలుస్తానని చెప్తా, ఓడిపోతానని చెప్తాను. మరి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మన ఏపీకి ఒక రాజధాని అంటూ లేకుండా చేశాడు, పోలవరం కూడా నిర్మించలేకపోయాడు, రాష్ట్రం అప్పులుగా మార్చాడు అంటున్నారు కదా. 5 ఏళ్ళు ఏం చేశారు వీళ్ళు కట్టొచ్చుగా, 4 రాజధానులు కట్టొచ్చుగా. ఎవరు వద్దన్నారు? స్టేట్ డివైడ్ అయ్యాక 5 సంవత్సరాలు వీళ్ళు కట్టొచ్చుగా రాజధాని. 5 ఏళ్ళు అయిపోయిందిగా, ఆడేదో కట్టారు గ్రాఫిక్స్. మరి ఇప్పుడు చెప్పండి, మరి ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్లో అటు చూసినట్లయితే తెలుగుదేశం జనసేన 2 పొత్తు మీద ఉన్నాయి. ఇప్పుడు జగన్ పరిస్థితి పొత్తు కాదు కదా, అందరు కలిసి కమ్యూనిస్టు, కాంగ్రెస్, జనసేన, సమాజ్వాదీ పార్టీలు ఇవన్నీ మొత్తం కలిసి వచ్చినా జగన్ అన్న ఏం చేయడు. గెలుస్తాడంటావు అయితే? దాంట్లో డౌటే ఉందండి, 100% గెలుస్తాడు.